హలో బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? సో లేట్ చేయకుండా డైరెక్ట్ బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు ఏమంటే నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అన్నమాట. కంప్లీట్ ఎంగేజ్మెంట్ రింగ్స్ నుంచి ఎంగేజ్మెంట్ శారీ వర్క్ ఈ రోజు ఒక్క రోజులోనే షాపింగ్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో మాకు అన్ని ఇలా సెట్ అయ్యాయి. సో అందువల్ల త్వరగా షాపింగ్ 1 డే షాపింగ్ కంప్లీట్ చేయాలన్నమాట. అందుకని ఎర్లీ మార్నింగ్ లేయంగానే కళ్యాణ్ జ్యువెలర్స్ కి వచ్చేసాము. లైట్ గా ఇట్లాంటి పట్టీలు ఒకటి కావాలంటే పట్టీలు తీసుకున్నాం. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అన్నమాట. ఇది వచ్చేసి మా తమ్ముడికి రింగ్. సో తమ్ముడికి వాళ్ళు రింగ్ వేస్తారు, ఇంకా నాకు చిన్నకి ఎంగేజ్మెంట్ రింగ్ పేరు అయితే తీసుకున్నాము. సో ఎంగేజ్మెంట్ రింగ్స్ షాపింగ్ అంతా అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే చిన్న వాళ్ళు రావాలా. సో వాళ్ళు రాగానే శారీ షాపింగ్ అయితే వెళ్ళాలన్నమాట. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. శారీ షాపింగ్ అంతా కూడా మేము ఎంగేజ్మెంట్ కి ఎక్కడ చేసామంటే చిక్పేట అవెన్యూ రోడ్ ఉంది కదా, సో అక్కడైతే మనకి శారీ షాప్స్ పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, భైరప్ప సిల్క్స్, సుదర్శన్ సిల్క్స్, వరమలక్ష్మి అండ్ కంచి సిల్క్స్. ఈ 4 షాప్స్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. శారీస్ అన్నిట్లో కూడా బాగున్నాయి, కానీ నాకు ఒక రెఫరెన్స్ ఇమేజ్ అయితే ఉంది. ఆ టైప్ లో కావాలా అనేసి ఇంకా 4 షాప్స్ కూడా తిరిగాను. బట్ ఆ ఇమేజ్ ఎగ్జాక్ట్ అయితే నాకు దొరకలేదు. బట్ రెఫరెన్స్ ఇమేజెస్ ఏం లేకుండా మనం డైరెక్ట్ గా వెళ్తే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక రెఫరెన్స్ ఇమేజ్ తో వెళ్ళాను. సో అదేంటంటే ఇక్కడ చూపించాను కదా, బ్లూ కమ్ గోల్డ్ బార్డర్ శారీ అయితే నాకు కావాల్సింది. బట్ ఎగ్జాక్ట్ గోల్డ్ బార్డర్ నాకు దొరకలేదు, ఎల్లోలో దొరికింది అనమాట. సో అది సైడ్ పెట్టేసి ఇంకా ట్రై చేస్తూ ఉంటే ఈ శారీ ఎందుకో తెలియదు కానీ నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా నేను ఇదే తీసుకునేస్తాను, నాకు ఇంకా రెఫరెన్స్ ఇమేజ్ కూడా పోతే పోనీ అనేసి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. నా షాపింగ్ ఏంటంటే కంపేర్ టు మా చిన్న నాది తమ్ముడిది వీళ్ళకంటే నా షాపింగ్ కొంచెం లేట్ అయ్యింది. బికాస్ శారీతో పాటు నేను శారీ షాపింగ్ అవుతానే ఇంకా దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకోవాలా. సో నాకు బ్యాంగిల్స్ కి వచ్చే కొందికి ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్, రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటున్నాయి కదా, నాకు అదే కావాలా, ఆ బ్యాంగిల్సే కావాలని తిరిగి తీసుకున్నాను. అందువల్ల నాకు నా షాపింగ్ లేట్ అయిపోయింది అనమాట. ఈ శారీ వేరే వాళ్ళకి అంటే నాతో షాపింగ్ వచ్చిన వాళ్ళకి ఎవరికి నచ్చలేదు అనమాట. సో నాతో వచ్చిన వాళ్ళకి అయితే ఈ శారీ నచ్చలేదు, నాకు ఒక్కదానికే నచ్చింది. ఎందుకో తెలియదు కానీ ఈ శారీ నాకు చాలా బాగా అనిపించింది. సో ఏంటంటే నేను బట్టలల్లో మాత్రం ఎవరేం చెప్పినా వినను. నాకు ఏది నచ్చితే అది ఎత్తుకొని వస్తూ ఉంటాను. అది బాగున్నా బాగాలేకపోయినా నాకు నచ్చింది ఓకే అన్నట్టు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇంకా నా శారీ షాపింగ్ అవుతానే దీనికి మ్యాచింగ్ చిన్నకి కుర్తా లేదా షర్వాణి ఇట్లాగా ట్రై చేద్దామనేసి రెడీమేడ్స్ అయితే కొన్ని ట్రై చేసాం. అవి సెట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు చెప్పారు కస్టమైజ్ చేసుకోండి, మీకు ఏది కావాలంటే అది మేము స్టిచ్ చేసి ఇస్తామంటే ఇంకా కస్టమైజేషన్ బెటర్ అనేసి రెడీమేడ్ కన్నా కస్టమైజేషన్ బెస్ట్ అనేసి మెజర్మెంట్స్ అలాగే క్రీమ్ కలర్ షర్వాణి అయితే కుట్టించాము. సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ బ్లాగ్ లో అయితే నేను పెడతాను. అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి ఏమనేసి. నా వాయిస్ ఫుల్ కోల్డ్ కాబట్టి వాయిస్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, అసలు ప్రొనౌన్సియేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఫుల్ కోల్డ్ అనమాట. ఇక్కడ భలే వర్షాలు వస్తున్నాయి కరెంట్ సిచ్యువేషన్ బెంగళూరులో అయితే. ఇంకా తర్వాత బ్యాంగిల్స్ అవన్నీ కూడా తీసుకునేసాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమంటారు ఐస్ యాపిల్ అంటారు కదా, మనమైతే నుంజులు అంటాము. 100కి 3 అనమాట. మన ఊర్లో ఒక డజన్ 60 or 50 అనేసి అంటుంటే ఇక్కడ మాత్రం 100కి 3 అన్నారు. ఇంకా తీసుకోలేదు. అది కాకుండా ఓపెన్ చేసి పెట్టేశారు కాబట్టి ఇంక తీసుకోలేదన్నమాట. తర్వాత ఎంగేజ్మెంట్ కి ఊరికి వెళ్ళినప్పుడు అయితే భయంకరంగా తిన్నాము. సో మన ఊర్లో తక్కువ కాబట్టి ఇంకా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ముందర చిన్న వాళ్ళు వెళ్తున్నారు, ఇంకా నేను తమ్ముడు అయితే వెనకాల వెళ్తున్నాము. ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నా శారీ అయితే ఇది తీసుకున్నా, దానికి బ్యాంగిల్స్ అయితే ఇలాగా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నాను. సో బ్యాంగిల్స్ కి శారీకి చాలా బాగా సెట్ అయ్యింది. ప్లస్ ఎవరైతే శారీ బాగాలేదన్నారో వాళ్ళకి నచ్చలేదు, మమ్మీ వాళ్ళకి నచ్చలేదు కదా. సో బట్ అవుట్కమ్ వేర్ చేసినాకైతే చాలా బాగుందన్నారు.